దక్షిణాసియాను కుదిపేసిన భారీ భూకంపం పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలు బలిగొంది. 6 నెలల క్రితం హిమాలయ దేశం నేపాల్లో వేలాది మంది బలిగొన్న భూప్రకోపం దక్షిణాసియాను మరోమారు ఉలికిపాటు గురిచేసింది. ఆఫ్ఘనిస్తాన్లోని హిందూకుష్ ప్రాంతంలో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. దాదాపు నిమిషం పాటు భూమి కంపించగా రాజధాని కాబూల్ సహా ఆఫ్ఘనిస్తాన్లోని అనేక ప్రాంతాల్లోని భవనాలు కదిలిపోయాయి. అనూహ్య పరిణామంతో కంగుతినే స్థానికులు ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. ఆఫ్ఘనిస్తాన్లో వచ్చిన భారీ భూకంపం పొరుగునున్న పాకిస్తాన్పై తీవ్ర ప్రభావం చూపగా దాదాపు 29 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 190 మంది గాయపడ్డారు. లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, పెషావర్, క్వెట్టా, కోహాట్, మాలాఖండ్ సహా అనేక ప్రాంతాల్లో భూమి కంపించగా తీవ్ర నష్టం జరిగింది. స్పాట్, బజౌర్ ప్రాంతాల్లో భవనాలు కుప్పకూలిన ఘటనలో కొందరు మరణించారు, మరికొందరు గాయపడ్డారు. పాకిస్తాన్లోని కల్లార్ కహర్, కసూర్లోనూ భూకంపం కారణంగా ప్రాణ నష్టం సంభవించింది. ఆఫ్ఘనిస్తాన్లోని బడఖ్షన్ రాష్ట్ర రాజధాని ఫైజాబాద్కు 73 కిలోమీటర్ల దూరంలోని జార్ము వద్ద 213 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా భూ విజ్ఞాన సేవల సంస్థ USGS ప్రకటించింది.